కాలాతీతములయుండును. ఆయన మనందరిని మరణ బారి నుండి రక్షించును. క్షామకాలములో మన ప్రాణములను కాపాడును. దేవుడి ప్రేమ పరిశుద్ధాత్మలో మన హృదయములో ధృవీకరించుట ద్వారా కనబరచబడుతూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో ఉంటున్నారో వారు స్వాతంత్ర్యముగా జీవిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన దేవుడి యొక్క హామీ. మనము పరలోక రాజ్యము చేరడానికి పరిశుద్ధాత్మ దేవుడు హామీగా మనకి ఉంటూ ఉన్నారు. ఆ కల్వరి నాదుని మనము స్తుతించి ఘనపరచాలి అంటే ఆ యేసుక్రీస్తు యొక్క నామమును నమ్మకముతో ఉచ్చరించాలంటే పరిశుద్ధాత్మ దేవుడి హృదయములో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయములో ఏకమై ఉన్నప్పుడు, అతడితో మనము సహవాసము చేసినప్పుడు మన యొక్క జీవితము మహా అద్భుతంగా మారిపోతూ ఉంది. క్రైస్తవులముగా మనము ఆత్మతో నింపబడాలి. క్రైస్తవులముగా మనము పరిశుద్ధాత్మ ఆనందములో జీవించాలి. ఎందుకు మనం ఇంకా విచారముగా ఉంటూ ఉన్నాం? ఎందుకు క్రైస్తవులమైన మనము వేదనతోటి, కష్టములతోటి, రోదనతోటి, బాధలతోటి, ఇబ్బందులతో బ్రతుకుతా ఉన్నాం? మన బ్రతుకునలా ఈడుస్తా ఎందుకుంటూ ఉన్నాం? పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో పని చేయడం లేదు కాబట్టి. గలతీయులకు రాస్తున్న లేఖ మొదటి పట్టణములో పౌలు గారు అంటున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ కూడా హామీగా ఉంటున్నాడు కాబట్టి అతడిని మీ హృదయములో నిలుపుకొని, అతడితో సహవాసము చేసి, అతడితో స్నేహము చేసి, అతడిని నీకు మార్గదర్శకముగా ఉండుమని ప్రాధేయపడితే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాన్ని బహు సుందరముగా అమరుస్తాడు. ఈ సమయంలో మనం ఈ బలి పూజలో పరిశుద్ధాత్మ దిగి రాబోతున్నారు. అప్పద్రాక్ష రసాలని మార్చబోతున్నారు. మనం ఏమైతే సమర్పించి ఉన్నామో వాటన్నింటినీ కూడా నడి పూజలో పరిశుద్ధాత్మ దేవుడు మార్చేయబోతున్నాడు. విశ్వాసముతో ఆత్మ దేవుడిని మనలోనికి ఆహ్వానించుకుందాం. ఈ బలి పూజలో పాల్గొనే ముందు మన పాపాలు ఒప్పుకొని ఆ కృపగల దేవుని క్షమించుమని ప్రాధేయపడదాం. పాట నెంబర్ 291. 291. నా పాపములను కనికరించుమా యేసయ్యా, కరుణతో బ్రోవుమా మెస్సయ్యా.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి యేసు ప్రభుని ప్రశస్త రక్తములో కడిగి శుద్ధి గావించి నిత్య జీవమునకు చేర్చుదురుగాక. చేయి పైకెత్తండి చేతులు. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. పాట నెంబర్ 561. 561. మహోన్నత దేవుడా మహిమ కీర్తనం, భూలోక వారికి సమాధానము. మహోన్నత దేవుడా మహిమ కీర్తనం, భూలోక వారికి సమాధానము. మీ మహిమను పొగడెదము, మీ కీర్తన పాడెదము. మీ మహిమను పొగడెదము, మీ కీర్తన పాడెదము. ఓ పరన్నాథుడా, ఓ లోక పాలక, ఓ పరన్నాథుడా, ఓ లోక పాలక. ఆరాధన ఘనతలను నీకర్పింతుం, ఆరాధన ఘనతలను నీకర్పింతుం. మహోన్నత క్రీస్తువా మహిమ కీర్తనం, మనులగా పరిమోచక స్తుతి స్తోత్రము. మహోన్నత క్రీస్తువా మహిమ కీర్తనం, మనులగా పరిమోచక స్తుతి స్తోత్రము. మీ సన్నిధి చేరితిమి, మీ దీవెన కోరితిమి. మీ సన్నిధి చేరితిమి, మీ దీవెన కోరితిమి. ఓ పరన్నాథుడా, ఓ లోక పాలక, ఓ పరన్నాథుడా, ఓ లోక పాలక. భయవేదన తొలగించుము లోకేశ్వర, భయవేదన తొలగించుము లోకేశ్వర. ఓ పవిత్రాత్మలా మహిమ కీర్తనం, ఓ దీన బాంధవా వేంచేయుమా. ఓ పవిత్రాత్మలా మహిమ కీర్తనం, ఓ దీన బాంధవా వేంచేయుమా. నీ ప్రేమను కురిపించి, నీ జ్ఞానము తెరిపించి, నీ ప్రేమను కురిపించి, నీ జ్ఞానము తెరిపించి. ఓ శాంతిదాతుడా, ఓ దేవ కావల, ఓ శాంతిదాతుడా, ఓ దేవ కావల. నిత్య జీవ మహిమలను చూపించవా, నిత్య జీవ మహిమలను చూపించవా. ప్రార్థించుదము. ప్రేమామయులైన ఓ సర్వేశ్వర, మీ కుమారుని హృదయ బలమును మాకొసగి ప్రేమ జ్వాలను మా యందు రగిలించుడు. మేము ఆయన పోలికకు అనుగుణముగా జీవించునట్టును, తద్వారా నిత్య రక్షణ భాగ్యములో పాలివారమవునట్టును అనుగ్రహింపుడు. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
తాను వాగ్దానము చేసిన పవిత్రాత్మను మీకు ప్రసాదించుట ద్వారా మీరు తన వారని దేవుడు ధృవపరిచెను. మొదటి పట్టణము పునీత చిన్నప్ప ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 1వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు. సమస్తము దేవుని ప్రణాళికను నిర్ణయమును అనుసరించి జరుగును. ఆది అందే ఆయన నిశ్చయించుకొనిన దానిని బట్టి దేవుడు మనలను తన ఉద్దేశము కొరకు క్రీస్తునందు తన ప్రజలుగా ఎన్నుకొనెను. కనుక క్రీస్తునందు నిరీక్షణలో ప్రథమములైన మనము దైవ మహిమను స్తుతింతుముగాక. మీ విషయములోనూ అంతే. మీకు రక్షణను ప్రసాదించిన సువార్త అను సత్య సందేశమును మీరు ఆలకింపగానే మీరు క్రీస్తును విశ్వసించితిరి. అంతటా తాను వాగ్దానము చేసిన పవిత్రాత్మను మీకు ప్రసాదించుట ద్వారా మీరు తన వారని దేవుడు ధృవపరిచెను. దేవుడు తన ప్రజలకు చేసిన వాగ్దానమును మనము పొందుదుము అనుటకు ఆత్మయే హామీ. తన వారికి దేవుడు సంపూర్ణ స్వాతంత్ర్యమును ఇచ్చునని ఆత్మ ధృవపరిచెను. ఆయన మహిమను స్తుతింతుముగాక. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పాట నెంబర్ 923. 923. అమరమైనది మధురమైనది దేవుని వాక్యం జీవన వేదం. దేవుని వాక్యం జీవన వేదం. ఆనందరారే ఓ దైవజనమా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమ స్వరూపుడు ఆదిదేవుడే దివ్యవాణిగా అవతరించెను. మానవ క్షేమము కోరిన దైవం యేసు ప్రభునిగా దర్శనమిచ్చే. ప్రేమ స్వరూపుడు ఆదిదేవుడే దివ్యవాణిగా అవతరించెను. మానవ క్షేమము కోరిన దైవం యేసు ప్రభునిగా దర్శనమిచ్చే. ఆలోచరారే ఓ దైవజనమా. హల్లెలూయా 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 హల్లెలూయా. లూకా సువార్త 6వ అధ్యాయము వచనములు 37 నుండి 38 వరకు. లూకా సువార్త 6వ అధ్యాయము వచనములు 37 నుండి 38 వరకు. ఈలిన వారు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పరులను గూర్చి
మీరు తీర్పు చేయకుడు, మిమ్ము గూర్చి తీర్పు చేయబడదు. పరులను ఖండింపకుడు, అప్పుడు మీరు ఖండింపబడరు. పరులను క్షమింపుడు, మీరు క్షమింపబడుదురు. పరులకు మీరు ఒసగుడు, మీకు ఒసగబడును. కుదించి అదిమి పొర్లిపో నిండు కొలమానముతో ఒసగబడును. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు కొలవబడును అని యేసు వారితో పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. స్తుతి కలుగుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులారా, ఎలా ఉన్నారు? ఎంత బాగున్నారు? చాలా బాగున్నారా? దేవునికి స్తోత్రం. అందరం మంచిగా ఉండాలని, ఆ దేవ దీవెనలు మనపై ఎల్లప్పుడూ కృమ్మరించబడాలని మనము ప్రార్థిస్తూ ఉంటాం. ఈరోజు ప్రత్యేకముగా ఒక సందేశమును ఆలకిస్తూ దీన్ని మనము పాటించినట్లయితే మన జీవితము ఏ విధముగా ఉంటుందో మనమే గ్రహించుకోగలం. ఈరోజు మనము ధ్యానిస్తున్న అంశము ద బ్లెస్సింగ్ అటాక్. ద బ్లెస్సింగ్ అటాక్ అంటే అద్భుత ఆశీర్వాద నియమము. అద్భుతమైన ఆశీర్వాద నియమము. దేవుడి దగ్గర నుండి నీవు ఏదైనా పొందుకోవాలంటే దేవుడు చెప్పింది నీవు చెయ్యాలి. జాగ్రత్తగా ఆలకించండి. దేవుడి దగ్గర నుండి ఏమైనా నీవు పొందుకోవాలంటే దేవుడు చెప్పింది మనము చెయ్యాలి. యేసుక్రీస్తు గురించి మనకి ఆ ప్రభు రక్షకుడు అని మాత్రమే తెలుసు. యేసు ప్రభు యెహోవా ఈరే అని చాలా మటుకి మనకు తెలియదు. ఏదో పాడుతూ ఉంటాము గాని యెహోవా ఈరే అంటే అన్నీ సమకూర్చువాడు అన్న అద్భుత ఆలోచన మనలో చాలా మందికి తక్కువగా ఉంటూ ఉంది. బైబిల్ మొత్తాన్ని మనము చూస్తే రెండు విధాలుగా మనము దాన్ని గమనించగలం. The Bible has two parts, the person of Jesus, the principles of Jesus. బైబిల్ రెండు భాగాలుగా మనము చేస్తే, ఒకటి యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వము, రెండవది యేసుక్రీస్తు యొక్క నియమములు. The person of Jesus gets you ready for next life. The divine principles of Jesus gets you ready for this life. ఆ యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వము రాబోయే నిత్య జీవానికి మనల్ని తోడుకొని వెళుతుంది. యేసుక్రీస్తు యొక్క దైవిక నియమములు ఇప్పుడు ఈ ప్రస్తుత జీవితములో మనము ఎలా జీవించాలో మనకు నేర్పుతూ ఉంది. ఒకటి దైవ ప్రేమ, దేవుని ప్రేమ. రెండవది దేవుని చట్టము. దేవుని ప్రేమ, దేవుని చట్టము. ఒకటి అద్భుతమైన తాళపు చెవి, రెండవది దైవ రాజ్యము. మన యొక్క జీవితములో మనము గుర్తుంచుకోవలసింది బైబిల్ సిద్ధాంతమును, బైబిల్ నియమమును మనము తప్పనిసరిగా పాటించాలి. ఎప్పుడైతే ఈ బైబిల్ నియమమును మనము పాటిస్తామో అప్పుడే మన యొక్క జీవితములో మహాద్భుత కార్యములు చోటు చేసుకుంటూ ఉంటాయి. అంటే నీవు ఏమైతే విత్తుతావో దాన్ని కోస్తావు. వాట్ యు సో యు రీప్. అంటే నీవు దేనైతే విత్తుతావో దాన్ని కోస్తావు. ఎంతమంది ఇక్కడ చేరిన మీలో ప్రతి నెల దేవుడికి దశమ భాగం ఇస్తున్నారు? గట్టిగా చప్పలు కొట్టండి ఇచ్చేవారి కొరకు. చూడండి, మలాకీ గ్రంథము, బైబిల్ తీయండి. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 8-9 వచనాలు.
మలాకీ గ్రంథము దేవుడు ఏమంటున్నాడు? దశమ భాగం ఇవ్వకపోతే దేవుని ఏమంటున్నాడు? మోసగించుట తగునా అని నేను మిమ్ము ప్రశ్నిస్తున్నాను. అయినను నేను మిమ్ము మోసగించుకొని మీరు అడుగుచున్నారు. 10వ వంతు కానుకలు చెల్లించే విషయంలో మీ ప్రజలందరూ నన్ను దోచుకొనుచున్నారు. కావున మీరు శాపగ్రస్తులగుదురు. చూడండి, దేవుడు అంటున్నాడు మీరు నన్ను మోసగిస్తున్నారు అంటే మీరు దొంగలిస్తున్నారు అంటున్నాడు. ఏ విషయంలో దొంగలిస్తున్నాం, ఏ విషయంలో మోసగిస్తున్నామని ప్రజలు అడిగితే ఆ దేవుడు అంటున్నాడు మీ దశమ భాగము చెల్లించుటలో మీరు మోసగిస్తున్నారు అంటున్నాడు. గ్రహించుకోండి, నేర్చుకోండి. ఈ రోజున ఈ ప్రిన్సిపల్, ఈ నియమము మీరు నేర్చుకోవాలి. మనం అందరము అభివృద్ధి పదములో ముందుకు సాగాలి. దశమ భాగము దేవుడు అంటున్నాడు అది నాది అంటున్నాడు. చాలా మంది అనొచ్చు, అయ్యో ఇదేంటి స్వామి, మనకి మన జీవితంలో బిల్లులు, కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, టెలిఫోన్ బిల్లు ఇవన్నీ ఎక్కువగా వస్తున్నాయి, కానీ ఆదాయం తక్కువగా వస్తుంది కదా, ఎలా మేము చెల్లించగలం దశమ భాగం అని చాలా మందిని అనొచ్చు. దేవుడు అంటున్నాడు బైబిల్ నియమమును పాటించండి. ఈ బైబిల్ చెబుతున్న ఈ నియమమును మీరు పాటించాలి. ఎప్పుడైతే ఈ బైబిల్ నియమమును, ఈ బైబిల్ సిద్ధాంతాన్ని మనం పాటిస్తామో దేవుడు అక్కడ మన జీవితంలో అద్భుతాలను కృమ్మరిస్తాడు. అంటే విత్తనము యొక్క చట్టమును, విత్తనము యొక్క నియమమును మనము పాటించాలి. చూడండి, ఆది కాండము 8:22. ఆది కాండము 8:22. ఒక్క నిమిషం, మళ్ళీ ఆది కాండము 8:22. భూమి ఉన్నంత వరకు విత్తుట, కోయుట, వేడి, చలి, వేసవి, శీతలము, పగలు, రేయి యథావిధంగా కొనసాగునుగాక. చూడండి, దేవుడు ఏ విధముగా నియమం చెప్తున్నాడు. విత్తుట, కోయుట యథావిధిగా కొనసాగునుగాక. విత్తినప్పుడు కోస్తావు, విత్తకపోతే నీవు కొయ్యవు. సువిశేషంలో మనం విన్నాము కదా, పరులను ఖండింపకుడు. పరులను ఖండిస్తే నీవు ఖండింపబడతావు. అంటే నీవు విత్తుతున్నావు, ధనమనే కాదు గాని ఇతరమైనది కూడా. పరులను నీవు ఖండించినప్పుడు నీవు ఆ ఖండనని విత్తుతున్నావు. అది విత్తినప్పుడు ఏమవుతా ఉంది? నీవు ఖండించబడుతున్నావు. పరులను క్షమించు, అది విత్తుతున్నావు. అప్పుడు నీకేమవుతా ఉంది? నీవు ఆ పంట కోస్తావు, అంటే నీవు క్షమించబడతావు. అంటే మనం ఏదైతే విత్తుతామో దాన్ని మనము కోస్తాం. విత్తుట, కోయుట అనేది ఈ భూమి ఉన్నంత వరకు యథావిధిగా కొనసాగుతూ ఉంది. మన ఆలోచనలలో కూడా నీవు విత్తినప్పుడు ఒకరిపై ద్వేషమును పెంచుకొని, అంటే నీవు విత్తుతున్నావు, ద్వేషమును విత్తుతున్నావు. ఆ ద్వేషమును విత్తినప్పుడు దాని పంట నీవు కోస్తావు. నీ జీవితంలో నాశనకరమైన క్రిములు అనేవి నీ బుర్రలో చేరుతూ ఉంటాయి. నీవు ఏదైతే విత్తుతావో దాన్ని కోస్తావు. ఇప్పుడు మనము చూసే ఈ బైబిల్ యొక్క సిద్ధాంతము మన యొక్క జీవితములో ఈ దశమ భాగం అని మనము ఈ రోజున చూస్తూ ఉన్నాం. ఈ సమయములో అంటే మనం ఎప్పుడైనా గాని ఈ బైబిల్ సిద్ధాంతానికి, ఈ బైబిల్ యొక్క నియమమును మనము విధేయించవలసిందే. క్రైస్తవులకి మూలము ఈ బైబిల్. ఈ బైబిల్ ని మనము విధేయించినప్పుడే మన యొక్క జీవితంలో అద్భుతము చోటు చేసుకుంటూ ఉంది. అందుకే మనము ఈ బైబిల్ నియమమును విధేయించాలి. మనము కేవలము విశ్వసించి దేవుడు చెప్పింది చెయ్యాలి. అబ్రహాము దేవుని విశ్వసించాడు. ఆ దేవుడు చెప్పిందే బ్లైండ్ గా కళ్ళు మూసుకొని చేసేశాడు. అంటే ఎంతటి విశ్వాసం అబ్రహాముకి! తన దేవుడు ఆ గ్రామాన్ని, ఆ దేశాన్ని వదిలిపెట్టి మరో దేశానికి వెళ్ళమంటే కళ్ళు మూసుకొని వెళ్లిపోయాడు. అంటే దేవుణ్ణి విశ్వసించాడు. అది మనం విశ్వసించాలి. ఈ రోజున మన జీవితంలో మన అభివృద్ధి సాధించాలి అంటే ఈ బైబిల్ నియమమును మనము
పాటించవలసిందే. దీనికి మనము విధేయత చూపవలసిందే. చూడండి ఆ విధేయత 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 7. ప్రవక్తల సమాజం మనకు చెందిన ఒక ప్రవక్త ఇంటి విధవ ఎలీషా వద్దకు వచ్చి, అయ్యా, నా పెనిమిటి చనిపోయాడు, అతడెంత దైవభక్తుడో నువ్వు ఎరుగుదువు కదా. ఇప్పుడు రుణదాత ఒకడు వచ్చి నా 2 కుమారులను బానిసగా కొనిపోవచ్చున్నాడు అని పలికెను. ఎలీషా ఆమెతో, అమ్మా, నీకు నేనేమి ఉపకారం చేయవలనో చెప్పము, ఇప్పుడు నీ ఇంట ఏమున్నది అని అడిగాను. ఆమె, ఒక దుత్తడు ఒలివి నూనె మాత్రం ఉన్నది అనెను. ప్రవక్త ఆమెతో, మొదట నువ్వు వెళ్ళి నీ ఇరుగు పొరి వారి ఇళ్ల నుండి నీకు దొరికినవన్నీ మట్టి పాత్రలు పోగు చేసుకుని రమ్ము. ఆ మీదట నీవు నీ కుమారులు మీ ఇంటిలోకి వెళ్ళి తలుపులు బిగించుకొని ఆ వట్టి పాత్రలన్నిటినీ నూనెతో నింపుడు. ఒక్కొక్క దుత్త నిండగానే దానిని పక్కన పెట్టుము అని చెప్పాను. ఆమె ఆ రీతిగా కుమారులతో ఇంటిలోనికి వెళ్ళి తలుపు బిగించుకొనెను. కొడుకులు దుత్తలను అందించుచుండగా తాను వాటిని నూనెతో నింపాను. అన్ని నిండిన పిదప ఆమె ఇక దుత్తదైన ఉన్నదా అని కొడుకుని అడగా అతడు ఏమీ లేదని చెప్పాను. వెంటనే ఇంటినున్న దుత్త నుండి నూనె పొర్లుట ఆగిపోయాను. ఆ వితంతువు ప్రవక్త వద్దకు వెళ్లి జరిగిన సంగతి చెప్పగా అతడు, ఆ నూనెను అమ్మి మీ బాకీ తీర్చుకొనము, రుణము తీరగా మిగిలిన సొమ్ముతో నీవు నీ కుమారులు బతకవచ్చును చెప్పాను. చూడండి, ఈ విధవ ఇంటిలో నూనె ఏ విధముగా అద్భుతముగా ఎక్కువగా పొర్లిపోయిందో. ఆమె దేవుని మాటకి విధేయించింది. దేవుని మాటకి విధేయించి ఆమె ఇంటిలో ఉన్న ఆ కొద్దిగా ఒలీవ నూనెతోటి ఇరుగు పొరుగు వారి ఇండ్ల నుండి దుత్తలు తెచ్చి అవి అన్నీ కూడా నిండి ఇంకా పొర్లిపోతున్నప్పుడు ఇక దుత్తలు అయిపోగానే ఆ నూనె ఆగిపోయింది. ఇక్కడ కేవలము ఆమె ఆ ఎలీషా ప్రవక్త యొక్క మాటని విధేయించింది. అంటే దేవుడి యొక్క సిద్ధాంతాన్ని ఆమె విధేయించింది. ఈరోజు మనమందరము ఈ బైబిల్ సిద్ధాంతానికి విధేయించాలి. మీరు విధేయించాలి. విధేయించినప్పుడు మన జీవితంలో ఎంతటి అద్భుతం జరుగుతా ఉందో మనము చూడగలం. ఎప్పుడైతే ఈ విధవరాలు దేవుడికి విధేయించిందో, కేవలము విశ్వసించింది, ఆ ప్రవక్త మాటని నమ్మింది. బైబిల్లో ఉన్నదంతా ఆ దేవుడి మాటలే. దీన్ని మనము విశ్వసించాలి. విశ్వాసముతో నీవు గొప్పగా పొందుకుంటావు. దైవరాజ్యములోనికి మనము విత్తడము మొదలు పెట్టినప్పుడు, దైవరాజ్యములోనికి మనం విత్తడం అనేది మూల కారణంగా ఉంటూ ఉంది. క్రైస్తవ జీవితంలో ఈ దైవరాజ్యంలోనికి విత్తడం అనేది చాలా చాలా మూల కారణంగా ఉంటూ ఉంది. ఏ విధముగా చూడండి ఒకసారి. లూకాసు వార్త 6:38. ఇప్పుడు చదివిన సువిశేషం లూకాసు వార్త 6:38. పరులను క్షమింపుడు, మీరు క్షమింపబడుదురు. పరులకు మీరు ఒసగుడు, మీ కొసగబడును. కుదించి అది మీ పొర్లిపోవు నిండు కొలమానుతో ఒసగబడును. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీరు కొలవబడుదురు. చూడండి, ఎప్పుడైతే మనము ఏ కొలతతో కొలుస్తామో ఆ కొలతతో మనకి కొలబడుతా ఉంది. అది నిండి అది మీ పొంగి పొర్లేంత వరకు కూడా మనము దేవుడి నుంచి పొందుకుంటాం. ఎప్పుడైతే విత్తుట కోయుట అనే సిద్ధాంతాన్ని పాటిస్తామో. గలతీయులకు 6:7. గలతీయులకు 6:7. నిమ్మ మీరు మోసపోకుండా ఎవడు దేవుని ఏలన చేయజాలకుండా ఏ వ్యక్తి అయినా తాను నాటిన దానినే కోసుకొనును. చూడండి, దాన్ని నాటిన దాన్నే కోస్తాడు. అంటే ఏదైతే విత్తుతాడో దాన్ని కోస్తాడు. మలాకి 3:10. అలా విత్తి కోసినప్పుడు ఏం జరుగుతా ఉంది? మలాకి 3:10. మీరు మీ 10వ పాలును సంపూర్తిగా దేవాలయమునకు కొనిరండు. అప్పుడు దేవాలయమున సమృద్ధిగా భోజనము లభించును.
మీరు నన్ను పరీక్షించి చూడవచ్చును. నేను ఆకాశ ద్వారమును తిప్పి మీపై ఆశీర్వాదములెల్లా సమృద్ధిగా కురిపించునో లేదో మీరే చూడవచ్చు. చూడండి, దేవుడు ఈ సమయంలో ఇక్కడ మాత్రమే మీరు నన్ను పరీక్షించి చూడమంటున్నాడు. ఎందుకు పరీక్షించకూడదు? మనం విత్తి కోయుటలో పరీక్ష చెయ్యాలి. ఎప్పుడైతే మనం దశమ భాగమును విత్తుతామో ఆ దేవుడు ఆకాశ ద్వారము తెరచి దీవెన వంట దీవెన మనపై కృమ్మరిస్తూ ఉంటాడు. ఇక ఇప్పుడు మనము దశమ భాగం ఇచ్చిన తరువాత, అంటే విత్తిన తరువాత ఏం చెయ్యాలి? నిరీక్షించాలి. దశమ భాగం చెల్లించిన తరువాత మనము నిరీక్షించాలి. అంటే నిరీక్షణ, ఎదురు చూడడం అంటే ఏంటి అంటే భూమిలో విత్తనములు అనే అద్భుతాలు మనకి కలుగుతాయని నిరీక్షించడం. ఈ అసాధారణమైనటువంటి రీతిలో మనము విత్తినప్పుడు ఆ విత్తనానికి బదులుగా మనకి అద్భుతాలు జరుగుతాయని వేచి ఉండడం. అంటే ఎప్పుడైతే మనం నిరీక్షిస్తామో మనకు విశ్వాసం పెరిగిపోతూ ఉంది. మనకు విశ్వాసానికి హద్దులు ఉండవప్పుడు మనకు విశ్వాసం అనేది మన గుండె చప్పుడులా మారిపోతూ ఉంది. ఎప్పుడైతే మనము దశమ భాగం విత్తుతామో దానికి ఇక పంట కొరకు ఎదురు చూడడమే మనము చేయాల్సిన పని. నేను దశమ భాగం ఇచ్చాను కదా, ఈ గురువు ఏం చేశాడు, ఈ పాస్టర్ ఏం చేశాడు, ఇది ఎవరి కోసం చేశాడు, అది నీకు అవసరం లేదు. దేవుడి ప్రిన్సిపల్ ఏంటి అంటే నీ పని విత్తడం, నిరీక్షించడం. నీవు విత్తాలి, ఎదురు చూడాలి, నిరీక్షించాలి. నువ్వు నిరీక్షించకుండా ఇతర ఆలోచన పెట్టుకున్నప్పుడు నీవేం చేస్తున్నావంటే నాకు అద్భుతం అక్కరలేదు అని ఆకాశ ద్వారాన్ని మూసివేస్తూ ఉన్నావు. ఎప్పుడైతే మనము విశ్వసిస్తామో ఆ దేవుడి మంచితనాన్ని రుచి చూస్తాం. చూడండి, సామెతల గ్రంథము 3, 9, 10 వచనాలు. సామెతల గ్రంథము 3, 9, 10 వచనాలు. నీకున్న సిరి సంపదలతో దేవుణ్ణి పూజింపుము. నీకు పండిన పంటలలో మొదటి పాలు ఆయనకు అర్పింపుము. అప్పుడు నీ కొట్లు ధాన్యముతో, నీ బాణలు ద్రాక్షాసారముతో నిండును. చూడండి, ఎప్పుడైతే నీవు ఆ భాగము దశమ భాగం చెల్లిస్తావో నీ కొట్టులు నిండిపోతాయి, ధాన్యముతో నిండిపోతాయి, ద్రాక్ష సారాయముతో నీ బాణలు పొర్లిపోతూ ఉంటాయి. ఎదురు చూడడం అంటే విశ్వాసం. ఆ దేవుడు